ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే పర్యాటకులకు స్వర్గధామంగా పేరొందిన అరకులోయలో ఆశ్చర్యకర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. ఒకవైపు అభివృద్ధి పనులు ఊపందుకుంటుండగా మరోవైపు నిర్లక్ష్యం కారణంగా పర్యాటక సౌకర్యాలు దెబ్బతిన్నాయి. పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అరకులోయ. సో ఇప్పుడు ఇటువంటి అరకులోయలోని మనము అటవీ శాఖ కార్యాలయంలో ఉన్నాము. అయితే ఈ కార్యాలయాన్ని చూస్తే ఇప్పుడు ప్రకృతి ప్రేమికులకు విస్మయానికి గురిచేస్తుంది. ఎందుకు ఏంటి అనేది ఈ స్టోరీలో చూద్దాం. అందమైన పచ్చని కొండలు, చల్లని వాతావరణం, ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందిన అరకులోయ ప్రస్తుతం అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. 2 ఏళ్ల క్రితం పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 50 లక్షల వ్యయంతో ఎకో టూరిజం ప్రాజెక్టును ప్రారంభించారు. అయితే నేడు అది పూర్తింది. సరైన నిర్వహణ లేకుండా వదిలేయడంతో ఆ ప్రాజెక్టు తుప్పలమయం అయింది. అడవిలో ఉండే అనుభూతిని కలిగించేందుకు ఏర్పాటు చేసిన టెంట్లు, తక్కువ ధరల్లో అందుబాటులోకి తెచ్చిన డార్మేటరీలు ప్రస్తుతం ఉపయోగం లేకుండా ఉన్నాయి. చిన్నారులు పార్కు, వాకింగ్ ట్రాక్లు పిచ్చి మొక్కల మధ్య కనిపించకుండా పోయాయి. ఇదిలా ఉండగా సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన తాగునీటి పథకం కూడా పనిచేయకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్షల రూపాయల ప్రభుత్వ ధనం వృధా కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు అరకులోయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర బడ్జెట్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రెక్కింగ్, హైకింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార రంగం కూడా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు. తాత్కాలికంగా ఉన్న ఈ నిర్వహణ లోపాలను సరిదిద్ది కేంద్రం ప్రకటించిన నిధులను సక్రమంగా వినియోగిస్తే అరకులోయ పర్యాటక రంగం అనేది ఒక చరిత్ర సృష్టించడం ఖాయమనే చెప్పాలి. కెమెరా పర్సన్ శ్రీనుతో ప్రసన్న, వీబీసీ ఆన్ టీవీ, అరకులోయ అటవీశాఖ కార్యాలయం వద్ద.